అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు అయింది. సో 22 నెలలు అవుతుంది సుమారుగా. సో ఇప్పటి వరకు మంత్రివర్గ ప్రక్షాళన అయితే జరగల. కానీ మంత్రివర్గంలో చాలామంది పెర్ఫార్మెన్స్ పనితీరు అయితే బాగోలేదనేది సీఎం గారికి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి క్లారిటీ ఉంది. ఉన్న మంత్రుల్లో చాలామంది పనితీరు బాగోలేదు, వాళ్ళని మార్చాలని ఉంది. కానీ ఒక టైం చూసుకొని మార్చాలి కదా. కనీసం 2 ఏళ్ళైనా వాళ్ళ పదవిలో కొనసాగితే వాళ్ళకు కూడా గౌరవప్రదంగా ఉంటుంది కదా, పదవి నుంచి దిగిపోయినా. సో అదే భావించి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకొని కొన్నాళ్ళు వెయిట్ చేశారు. సో ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మార్పులు చేర్పులకు సమాయత్తమైంది. అది ఈ వారంలోనే కావచ్చు, లేదా మే వరకు ఉండొచ్చు టైం. మేబీ ఈ వారంలోనే ఉగాదికి అటు ఇటుగా ఉండొచ్చు, ఈ వారం 10 రోజుల్లో, లేదా మే నెలలో అయినా జరిగే అవకాశం ఉందన్నమాట. అయితే మార్పులు మాత్రం భారీగానే ఉంటాయి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత మంత్రివర్గంలో 8 నుంచి 10 మందిని బయటకు పంపించే అవకాశం ఉంది. అండ్ అత్యంత కీలకమైన శాఖలను మార్చేసే అవకాశం కూడా ఉంది. అంటే పరిశీలనలో ఉన్నాయి. సీఎం గారు రకరకాల కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు గారు ఏది కూడా డెసిషన్ అంత ఈజీగా తీసుకునే రకం కాదు. చివరి క్షణం వరకు కూడా అఫీషియల్గా బయటకు వచ్చే చివరి 5 నిమిషాల ముందు వరకు కూడా ఆయన రివ్యూ చేస్తూనే ఉంటారు, ఆలోచిస్తూనే ఉంటారు మార్పులు చేర్పుల మీద. సో చివరి నిమిషంలో మారేవి కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే గెస్ చేయడం చాలా కష్టం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మారిపోతాయి, ఎప్పటికప్పుడు పేర్లు మారిపోతాయి. ఇందులో ప్రాంతాల వారీగా కసరత్తు జరుగుతోంది, సామాజిక వర్గాల వారీగా కసరత్తు జరుగుతోంది, వయస్సుల వారీగా కసరత్తు జరుగుతోంది, లోకేష్ గారి టీం ఎక్కువగా ఉండాలని కసరత్తు జరుగుతుంది. మన ఛానల్లో మనం ఈ మంత్రివర్గ మార్పులు చేర్పుల మీద ఇప్పటికే నేను 2 వీడియోలు చేశాను. ఒకసారి మీరు ఆ థంబ్నెయిల్స్ కానీ ఆ లింకులు కానీ చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింకులు కూడా పెడతాను. ఒక 15 రోజుల కిందట ఒక వీడియో చేశాను, అండ్ నెల రోజుల కిందట ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చాలా ఖచ్చితంగా 5గురిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని చెప్పాను కదా. సో ఇప్పుడు ఉన్న మంత్రుల్లో 8 నుంచి 10 మందిని బయటకు పంపించేస్తారు. అది మాత్రం తథ్యం. సో ఎవరిని పంపిస్తారనేది మనం గెస్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతారు కదా. ఎందుకు వాళ్ళని బాధపడడం. మార్పులు ఉంటాయి. ఇప్పుడు కీలకమైన శాఖ రెవెన్యూ శాఖ ఉంది, మార్చే అవకాశం ఉంది. అనగానే సత్యప్రసాద్ గారి చేతిలోని రెవెన్యూ శాఖని మారుస్తారు. సత్యప్రసాద్ గారికి వేరే శాఖ ఇస్తారు. అండ్ హోంశాఖను కూడా మార్చే అవకాశాలు పరిశీలిస్తున్నారు, చూస్తున్నారు. అనిత గారి మీద కొంత ప్రెషర్ ఉంది, మారుస్తారేమో అని అనుకుంటున్నారు. ఇలా కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి, రకరకాల గాసిప్స్. సో కొత్తగా తీసుకున్న వాళ్ళలో మాత్రం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బెందాలం అశోక్ గారు, శ్రీకాకుళం జిల్లా కాళింగ సామాజిక వర్గం. అదే జిల్లా నుంచి రాజాం ఎమ్మెల్యే, అంటే అదే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ గారి పేరు కూడా వినిపిస్తోంది. సో వీళ్ళిద్దరిలో ఇద్దరు ఉంటారా లేదా ఇద్దరులో ఎవరు ఉంటారు అనేది చూస్తున్నారు. కాళింగ కమ్యూనిటీ నుంచి ఎవరు లేరు కాబట్టి బెందాలం అశోక్ గారికి ఛాన్స్ ఉంది. అంటే కాళింగ కమ్యూనిటీ నుంచి సీనియర్లు బెందాలం అశోక్ గారు అండ్ కోన రవికుమార్ గారు ఉన్నారు. కోన రవికుమార్ గారు కాస్త వివాదాల్లో ఉన్నారు, ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అశోక్ గారికి ఛాన్స్ ఉంది అంటున్నారు. చూడాలి. కొండ్రు మురళీమోహన్ గారు కూడా ట్రై చేస్తున్నారు. మేబీ ఆయనకు కూడా అవకాశం ఉంది. ఆయన కూడా గతంలో మంత్రిగానే పనిచేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. సౌమ్యుడు, కొంచెం జాగ్రత్తగా. అలాగే కొత్తగా తీసుకునే వాళ్ళలో రఘురామకృష్ణరాజు గారు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. మేబీ పరిశీలన అయితే జరుగుతోంది. అలాగే కొనతాల రామకృష్ణ గారిని జనసేన పార్టీ నుంచి ఒక బీసీ ఎమ్మెల్యేగా సీనియర్గా ఉన్న కొనతాల రామకృష్ణ గారిని కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అండ్ ఉన్న వాళ్ళలో అంటే జనసేన నుంచి ఉన్న వాళ్ళలో ఒకరిని బయటకు పంపిస్తారు, ఆ అవకాశం కనిపిస్తోంది. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మద్దిపాటి వెంకటరాజు గారు, ఆయన పేరు కూడా దాదాపుగా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పేరు కూడా దాదాపుగా కన్ఫర్మ్. అయితే ఒక చిన్న మార్పు ఏంటంటే, ఒకవేళ కేంద్ర కేబినెట్ మార్పులు చేర్పులు జరిగితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కనుక కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటే ప్రశాంత్ రెడ్డి గారిని ఇక్కడ కేబినెట్లోకి తీసుకోరు. అక్కడ ఒక చిన్న మెలిక ఉంది. కేంద్ర కేబినెట్ కూడా మార్పులు జరుగుతాయి ఈ 2-3 నెలల్లో. అది జరిగినప్పుడు టీడీపీ నుంచి మరొకరికి ఛాన్స్ ఉంది అంటున్నారు. లేదా ఉన్న ఇద్దరిలో ఒకరిని తీసేసి వేమిరెడ్డి గారిని కనుక తీసుకున్నారనుకోండి, అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారికి రాష్ట్ర కేబినెట్లో ఛాన్స్ ఉండదు. ఒకవేళ ప్రశాంత్ రెడ్డి గారికి ఇక్కడ కేబినెట్లో ఇస్తే ప్రభాకర్ రెడ్డి గారికి సెంట్రల్ కేబినెట్లో ఉండదు. ఇద్దరిలో ఎవరికో వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పల్లా శ్రీనివాస్ గారికి అయితే 100% మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. అండ్ ఆయన టీడీపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతారు. సో ఆ టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనేది రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మనం గతంలో కొల్లు రవీంద్ర గారు అనుకున్నాం, ఇప్పుడు మళ్ళీ మారుతుంది పేరు. ఎవరికైనా బీసీకే ఇవ్వడానికి చూస్తున్నారనమాట. సో ఒకటి మాత్రం తథ్యం, ఉన్న వాళ్ళల్లో 8 నుంచి 10 మందిని పంపించడం అయితే ఖాయం. సో కొత్తగా తీసుకునే వాళ్ళని కూడా పొలిటికల్ ఈక్వేషన్స్,
అండ్ కమ్యూనిటీ ఈక్వేషన్స్ ఆ ప్రాంతాలు అన్నీ కూడా చూస్తున్నాం అనమాట. సో రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రశాంత్ రెడ్డి గారితో పాటు రాయలసీమ ప్రాంతం నుంచి ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇలా భారీగా మార్పులు ఉంటాయి. ఈ మార్పుల్లో మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశం ఏంటంటే లోకేష్ గారితో పాటు అంటే రాబోయే ఒక 20-25 ఏళ్ల పాటు పార్టీలో ఉంటారు, నమ్మకంగా ఉంటారు అండ్ వాళ్ళ కమ్యూనిటీ పరంగా వాళ్ళ ప్రాంతం పరంగా రాజకీయంగా బలమైన ముద్ర వేయగలరు అనుకున్న వారిని మాత్రమే తీసుకుంటారు. సో ఆల్రెడీ రాజకీయం చేసి సీనియర్లు అయిపోయారు, ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సో వీళ్ళు అంటే అన్ని రకాలుగానూ అనుభవం ఉన్న వాళ్ళని సోమిరెడ్డి గారు లాంటి వాళ్ళనో కళా వెంకట్రావు గారు లాంటి వాళ్ళని లేదంటే ఇటువంటి వాళ్ళని అంతగా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ అయితే లేదు అంటున్నారనమాట. కాకపోతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కదా. క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అనేసరికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ మేబీ ఇవి ఉండకపోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.